ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప, సన్నిధి, సమాధానము నిత్యము మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మన పరిచర్యకు, సంఘస్థులకు, సంఘ కుటుంబాలకు సదా తోడై ఉండాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులరా, మనమందరం కూడా దేవుని మహిమ కొరకు ఆశీర్వాదకరమైనటువంటి క్రైస్తవ జీవితంలో కొనసాగాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఒకరికొకరు ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలతో ముందు సాగాలని చెప్పి ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించబడినటువంటి కృపను బట్టి మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు క్షేమకరంగాను ఆశీర్వాదకరంగా ఉండాలి. అది నా యొక్క ఆకాంక్ష, నా కోరిక. క్రైస్తవ జీవితము చాలా విలువైనటువంటిది. ఆ విలువైనటువంటి జీవితాన్ని మనము ఆస్వాదించాలి. దేవుని కృపలో మనం ముందుకు సాగాలి. కుటుంబాలు అన్యోన్యత, ఆప్యాయత కలిగి ప్రేమానురాగాలతో ప్రభు సన్నిధిని ప్రార్థనాపూర్వకంగా మనము ఉండాలి. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం అనునిత్యము ప్రార్థనలు చేయాలి. దేవుని కృపలో ముందుకు సాగాలి. దేవుడు మనలను, మన గ్రామాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దేవుడు సకల సమృద్ధితో నింపినట్లుగా ప్రభు సాన్నిధ్యంలో మనము ప్రార్థన చేయవారంగా ఉండాలి. ప్రభు కృపా, సన్నిధి, సమాధానము నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు ఈ సమయాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.